దయచేసి ఒకే ఒక్క సంవత్సరం నీతి నిజాయితీ గల అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళని గుర్తించి ఒక్కసారి అవార్డులు ప్రకటించండి. నెక్స్ట్ జనవరి 26 కల్లా రాష్ట్ర రూపురేఖలే మారిపోతాయి. నీతి నిజాయితీగా పనిచేస్తే మాహితి ఏమొస్తుందబ్బా? కరెక్ట్గా నెల జీతం వస్తుంది. అది అవినీతిగా బతికితే ఎటన్నా సంపాదించుకోవచ్చు. అక్రమ మార్గాలు చాలా ఉన్నాయి రాష్ట్రంలో. రాష్ట్రంలోనే కాదు, యావత్ ఇండియాలో చాలా ఉన్నాయి. ఒకటా రెండా? ఏ ఆఫీసులో చూసిన అవినీతి. ఎక్కడో ఒకడు ఉంటాడు ఆఫీస్కి ఒకడు నీతి నిజాయితీగా పనిచేస్తాడు. అతన్ని పని చేస్తున్నారు, వీళ్ళు పని చేయించరు. ఎందుకు చేస్తారు? నీతి నిజాయితీ ఉంటే అతనికి ఏమొస్తుంది? వీళ్ళకు రాదు. మంచి పేరు అతనికి వస్తుంది, వీళ్ళకి రాదు కదా. అందుకే నీతి నిజాయితీగా పని చేసుకునే వాడిని పని చేసుకునేవారు, వీళ్ళు చేయనివ్వరు. వీళ్ళకి పని చేస్తే ఏమొస్తుంది? నీతి నిజాయితీగా పనిచేసేటోడికి నీతి ఉంటుంది, కానీ అవినీతి చేసేటోడికి డబ్బు సంపాదన, అక్రమార్జన ఎక్కువ ఉంటుంది. అలాంటి వారిని ప్రజలు గుర్తుంచుకుంటారు. ఈ అధికారులు కూడా, పొలిటీషియన్స్ కూడా ఎట్టాగో సన్మానించుకుంటారు, వాళ్ళు వెనకాల చెప్పుకుంటారు. మరి ప్రజలను దోచుకోవాలంటే మెయిన్గా రాజకీయ నాయకుల ప్రోద్బలమే కదా. వాళ్ళకు క్యాష్ పాయింట్ అలాంటి మార్గాన్ని ఎంచుకుంటారు వాళ్ళు.